రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ మీకు 3 months నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు. నేను దగ్గర దగ్గర 16-17 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. అంటే స్టార్ మహిళ అనే కార్యక్రమం కన్నా ముందు మహిళలు మహారాణులు అన్న పేరుతో ఉండింది కార్యక్రమం. అప్పటి నుంచి రమేష్ నాతో ట్రావెల్ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, దగ్గర దగ్గర 12 సంవత్సరాలు ఆ కార్యక్రమం, ఇంకా అంతకుముందు వేరే కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ వచ్చాం మేము. సో అప్పటి నుంచి తెలిసినటువంటి రమేష్ నాకు ఒక హెయిర్ డ్రెస్సర్గా తెలుసు బిగినింగ్. ఆ తర్వాత తనని మోల్డ్ చేసుకొని డెవలప్ చేసుకొని కేవలం అక్కడితో ఆగిపోకుండా మేకప్ నేర్చుకొని హెయిర్ డ్రెస్సింగ్ మీద ఇంకా నైపుణ్యాన్ని సంపాదించి ఇలా ఒక స్టూడియో అండ్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేశాడు అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ రమేష్. ఈ రోజున ఇక్కడ నేను ఇంటర్వ్యూస్ ఈ మధ్యకాలంలో ఏమీ ఇవ్వట్లేదు, ఓన్లీ బికాస్ ఎనీథింగ్ ఫర్ రమేష్ అనమాట. బికాజ్ రమేష్ ఇంత చేస్తున్నాడు అంటే రమేష్కి ఆ ఎంకరేజ్మెంట్ కూడా అవసరం. హైదరాబాద్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాడు. మీరు చెప్పినట్టుగానే 100 మంది ఆడపిల్లలు వచ్చి అక్కడ ఈ ఎడ్యుకేషన్ తీసుకున్నారు అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సొంతం చేసుకున్నారు. అది నిజంగా ఎంత గొప్ప విషయం. అసలు ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అంటారు ఈ మేకప్ అకాడమీ మనం నేర్చుకున్న తర్వాత? మీరు చాలా కోర్సెస్ పైన మీకు అనుభవం ఉండే ఉంటుంది, ప్రతి దాంట్లో మీరు టచ్ చేస్తూనే ఉంటుంటారు, ఎంతో కొంత అవగాహన ఉంటూ ఉంటుంది. ఈ కోర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు ఆడపిల్లలకి? అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ షోని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఫస్ట్ మ్యారేజెస్కి బాగా యూజ్ అవుతుంది అనేది అయితే తెలుసు. కానీ వాళ్ళందరికీ తెలియనిది ఏమిటంటే మ్యారేజెసే కాకుండా ఒక మేకప్ అనేది నేర్చుకున్నట్టయితే, హెయిర్ డ్రెస్సింగ్ అనేది నేర్చుకున్నట్టయితే ఇంకా మీకు ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 30 వరకు ఉన్నాయి. అంటే యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ ఫర్ వెడ్డింగ్స్, ఇంకా వెడ్డింగే కాదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి అందులో. అంటే పంచల ఫంక్షన్లు ఏంటి, బర్త్డే ఫంక్షన్ ఏంటి, సీమంతం ఏంటి, బారసాల ఏమిటి, ఇలా రకరకాల ఫంక్షన్లు. ఇన్ఫ్యాక్ట్ పెళ్ళి మీదైనట్టయితే నేను మ్యారేజ్కి వస్తుంటే నేను కూడా చేసుకుంటాను మేకప్. సో ఇన్ఫైనైట్ ఆపర్చునిటీస్ అక్కడే ఉన్నాయి. అదే కాకుండా మీరు నైపుణ్యం ఇంకా ఎక్కువ సంపాదించారు అంటే మీరు ఫ్యాషన్ మ్యాగజైన్స్కి ఆ మేకప్ ఎడిటర్స్గా యూ కెన్ యాక్చువల్లీ గెట్ ఎంప్లాయిడ్. ఎందుకంటే అందరికీ కూడా ఇప్పుడు దీని గురించి ఇక్కడ రమేష్ నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది మ్యాగజైన్స్ చదువుతారు, లేకపోతే ఈ మ్యాగజైన్స్ ఉంటాయి, వాటిల్లో కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్ కావాలి కదా. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఒక ఆథెంటిక్ పర్సన్ నుంచి రావాల్సి ఉంటుంది. మరి ఆ ఆథెంటిక్ పర్సన్ ఫస్ట్ ట్రైన్డ్ అయి ఉండాలి. ఇక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఎర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటారండి? ఎర్నింగ్ సోర్స్ ఇప్పుడు ఏవైతే నేను ఆపర్చునిటీస్ చెప్పానో ఎర్నింగ్ సోర్సెస్ కూడా అలాగే ఉంటాయి. అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, మనం ఎంత మన టాలెంట్ని మెరుగుపరుచుకుంటే అంత మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రమేష్నే హెయిర్ డ్రెస్సర్కి ఎందుకు ప్రిఫర్ చేశాను, ఎందుకంటే నేను ఐ సా దట్ హీ హ్యాస్ వాల్యూ. తను చేశాడు అంటే నేను ఇంకా మళ్ళీ హెయిర్ టచ్ చూసుకోనక్కర్లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అది అనే దానికి నేను రమేష్ని పెట్టుకున్నాను. సో ఆ పేరు కనుక మీరు సంపాదించుకోగలిగినట్టయితే, అంత నైపుణ్యం ఊరికే రమేష్ దగ్గరకు వచ్చేసి రమేష్ మేకప్ స్టూడియోలో నేర్చేసుకున్నాను వెళ్ళిపోయి చేశానంటే అవ్వదు. అంతే హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అది సంగీతం అయినా సరే, ఇంజనీరింగ్ అయినా సరే, యాంకరింగ్ అయినా సరే, మేకప్ అయినా సరే, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే యూ విల్ బీ ద బెస్ట్. మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే రమేష్ గారు చాలా సార్లు చెప్పే పదం ఏంటంటే, చాలా మంది ఆడపిల్లలు మేము ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, మాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నాం, మేము సస్టైన్ అవ్వలేము అనే ఫీల్ లో ఉంటూ ఉంటారు. మీరే అనుకున్నట్టయితే మీరు సస్టైన్ అవ్వలేరు. ఇంకెవరో అన్నయ్య మీరు ఒకవేళ అలా అయిపోతే అది ప్రాబ్లం మీదే అవుతుంది. మీరు అనుకుంటే దట్ ఐ విల్ బీ సక్సెస్ఫుల్, యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్. నేను సక్సెస్ఫుల్ అవ్వలేను అనుకుంటే అలాగే మిగిలిపోతారు. సో ఇక్కడ ద టాలెంట్, ద సక్సెస్ ఎక్కడుంది అంటే మనలో ఆ పొటెన్షియల్ ఉంది అని ఫస్ట్ మనం నమ్మడం. ఆ నమ్మకం మనకే లేకపోతే ఏ ప్రొఫెషన్లో అయినా నిలబడలేవు. అండ్ ఎడ్యుకేషన్తో అస్సలు సంబంధం లేదు. అంటే 10th పాస్ అయ్యారా, ఇంటర్ అయిందా, ఇది కాదు. నీకు ప్యాషన్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఫస్ట్ అది ఇంపార్టెంట్. దాని తర్వాత దే విల్ ఓన్లీ మోల్డ్ దెమ్. సో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. ఇక మీరు ఇంకా దీంట్లో నైపుణ్యం సంపాదించాలి అంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్లో సూపర్ అవ్వచ్చు, ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడితే. ఆ భయంతోనే ఉంటే ఎప్పటికీ ఎదగలేరు. నేను రమేష్తో ఇవాళ కల్పించగానే ఏం చెప్పానంటే, రమేష్ బిగ్గర్ గేమ్స్ మనం ప్లే చేసేటప్పుడు బిగ్గర్ రిస్క్స్ ఉంటాయి, కానీ అలాగని చెప్పి నువ్వు ఆ గేమ్ ఆడడం మానేస్తే ఇంకెందుకు? లైఫ్లో మనం పుట్టిన తర్వాత ఆ బిగ్గర్ గేమ్ ప్లే చేయాలి. నువ్వు యూ హ్యావ్ టు ప్లే ద బిగ్గర్ గేమ్ అండ్ దట్ ఈస్ వాట్ హీఈస్ డూయింగ్.
హైదరాబాద్లో పెట్టాడు, తర్వాత ఇప్పుడు విజయవాడకు వచ్చాడు. వచ్చినప్పుడు తెలియదు జాయిన్ అవుతారా లేదా, వస్తారా లేదా తెలియదు, బట్ హీ డిసైడెడ్ ఎస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 30 days స్టార్ట్ అవుతుంది. అంటే హాలిడేస్ అన్నీ కూడా తీసేసిన తర్వాత 30 days అనమాట. కంప్లీట్ 30 days వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత ఫిబ్రవరి ఎండింగ్లో హైదరాబాద్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడే ఉంటారు, దే స్టేయింగ్ హియర్ అండ్ దే ట్రైనింగ్. నాకు ఇలా రమేష్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది తెలుసా, నేను మురిసిపోతూ ఉన్నాను ఏమిటో, మా పిల్లలు ఏదో సాధించేస్తున్నట్టు ఇట్లా చూసుకొని. యా, సో ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యి నిజంగా ఆయన వర్క్ ఏంటో పర్సనల్ గా మీకు తెలుసు కాబట్టి ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యి రావడం జరిగింది. మీ బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఇలాగే ప్రతి ఆడపిల్లకి చేయూతనివ్వాలని, దాంతోపాటు వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడేలా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.